నేను ఎందుకు వచ్చానంటే ఒక సాక్ష్యం. అంటే దేవుడు అంకులు మన దేవుడు ఎలాంటి శక్తి కలిగిన దేవుడో, ఎటువంటి పవర్ఫుల్ గాడో చెప్పారు కాబట్టి అది మా జీవితంలో ఎలాగా మేము అనుభవించామో, మా జీవితంలో ప్రత్యక్షంగా మేము ఎలాగా దాన్ని చూసామో నేను చెప్పడానికి ఇక్కడ నిలబడ్డాను అనమాట. 1 పేతురు 5:7 ఇది ఇంగ్లీష్లో చదువుతున్నాను నేను. 1 పేతురు 5:7 కాస్ట్ ఆల్ యువర్ యాంగ్జైటీ ఆన్ హిమ్ బికాస్ హీ కేర్స్ ఫర్ యూ. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అంటే మనమేమో మన చింత చెట్లన్నీ మన ఇంట్లో నాటుకుంటూ ఉంటాం కదా. ఒక డ్రాయింగ్ రూమ్లో, ఒకటి బెడ్రూమ్లో, ఒకటి కిచెన్లో అన్ని చింత చెట్లు నాటుకుంటూ ఉంటాం మనం కదా. కానీ అండ్ హీ కేర్స్ ఫర్ అస్. అది మా పాప జీవితంలో మేము ప్రత్యక్షంగా చూసాం అన్నమాట. మా పాప 2019లో ఇక్కడికి, వాళ్ళు సింగపూర్లో ఉండేవాళ్ళు, మా అల్లుడు అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. తన పేరు కోరీ సూజన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. యూ ప్రేడ్ ఫర్ హర్, యు వర్ విత్ అస్ ఇన్ ప్రేయర్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ప్రేయర్స్. అయితే మా పాప 2019లో అక్కడ సింగపూర్లో వాళ్ళకి పిఆర్ రావట్లేదు. అందుకని కెనడా వద్దామని వాళ్ళు ఆలోచన చేసినప్పుడు మా అల్లుడికి ఇక్కడ జాబ్ వచ్చింది. కానీ ఆ కంపెనీ వాళ్ళు ఏమన్నారంటే, వీసా విషయంలో మాకు ఏమీ సంబంధం లేదు, జాబ్ అయితే ఇస్తాం కానీ వీఆర్ నాట్ బోదర్డ్ అబౌట్ యువర్ వీసా అన్నారనమాట. అంటే అప్పుడు వాళ్ళు ఇంకా ఎందుకులే వెళ్ళటం అని ఆలోచిస్తున్నారు. అప్పుడు మా పాప వాళ్ళ ఫ్రెండు, ఆ హస్బెండ్ ఇక్కడ వ్యాంకూర్ స్కూల్ ఆఫ్ థియాలజీలో ఆయన చదువుకుంటున్నారు. అప్పుడు తను ఫోన్ చేసి, కోరీ వై డూ థింక్ అబౌట్ కమింగ్ హియర్ యాజ్ ఫర్ జాబ్, మీరు జాబ్ గురించి ఎందుకు రావాలి, స్టూడెంట్గా రావచ్చు కదా, స్టూడెంట్ వీసాకి అప్లై చేయండి, ఇక్కడ ఇలాగ ఒక కాలేజీ ఉంది అని చెప్పారు. మా పాప ఎంఎస్సి సైకాలజీ చేసి సెక్యులర్ కౌన్సిలింగ్లో సర్టిఫికెట్ కోర్స్ చేసింది. ఇక్కడ క్రిస్టియన్ కౌన్సిలింగ్, పాస్టరల్ కేర్ అండ్ కౌన్సిలింగ్ అనే కోర్స్ ఉంది, దానిలో నువ్వు పీజీ చేయొచ్చు, నువ్వు ఇక్కడికి అప్లై చెయ్యి అని చెప్పారు. అంటే తను అప్లై చేసింది ఇక్కడికి. అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అప్పుడు తనకి చిన్న పాప ఉందన్నమాట, 6 months బేబీ. ఆ 6 months బేబీ డే కేర్లో పెట్టడానికి వీల్లేదు. అప్పుడు మా పాప అడిగింది, నేను ఇప్పుడే షిఫ్ట్ అవ్వలేను, ఐ నీడ్ టైం అన్నది. అంటే వాళ్ళు అన్నారు, యూ టేక్ యువర్ టైం అండ్ నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి జాయిన్ అవ్వ అన్నారనమాట. అంటే అప్పుడు 2019లో వచ్చి జాయిన్ అయ్యారు ఇక్కడ. తను జాయిన్ అయింది ఇక్కడ. తను కోర్సు స్టార్ట్ చేసినప్పుడు మేము వచ్చి ఇక్కడ హెల్ప్ చేసాము. 20 నుంచి లాక్డౌన్ స్టార్ట్ అయింది. 20లో 21లో కూడా లాక్డౌన్లోనే తను వర్క్, అంటే ఇంట్లో నుంచి ఆన్లైన్ కోర్సులో తను కోర్స్ ఫినిష్ చేసింది. 21 జనవరిలో మా మనవడు ఒక రోజు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, మమ్మీ నా క్లాస్మేట్స్, నా ఫ్రెండ్స్ ఇక్కడ ఆడుకునే పిల్లలు, నాతో ఆడుకునే వాళ్ళందరూ, అంటే వాళ్ళ హాస్టల్లో ఉండేవాళ్ళు అనమాట, విఎస్టీ హాస్టల్లో, అందరూ వెళ్ళిపోతున్నారు, నేనే వాళ్ళ మమ్మీ డాడీ కోర్సులు అయిపోయినాక వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మనం కూడా వెళ్ళిపోవాలా అన్నాడు. అంటే అవును నాన్న మనం కూడా వెళ్ళిపోవాలి. అంటే లేదు మమ్మీ నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు బి హియర్ ఫర్ ఎవర్. అంటే హౌ కెన్ ఇట్ బి అన్నాడు. అంటే మా పాప అన్నది, నాన్న మనకు పిఆర్ వస్తే మనం ఉండగలుగుతాం ఇక్కడ, లేకపోతే మనం ఉండలేము, మనం కూడా వెళ్ళిపోవాలి మమ్మీ కోర్స్ అయిపోగానే. అంటే మరి పిఆర్ ఎవరు ఇస్తారు అంటే మా పాప అన్నది, తనకు తెలుసు వాళ్ళకి పిఆర్ రాదని. అంటే వాళ్ళు బోత్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ అనమాట, ఎందుకంటే దే ఆర్ అబౌవ్ 35 అప్పటికే. అందువల్ల వాళ్ళు మా పాప చెప్పింది అనమాట, మాకు దేవుడు ఇస్తే వస్తుంది నాన్న, మామూలుగా అయితే రాదు. అంటే అయితే ఇప్పుడే కూర్చో ప్రార్థన చేయి అన్నాడు వాడు. ఇది 21 జనవరిలో. అంటే సరే అప్పుడే ప్రార్థన చేయించి ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్లో, మమ్మీ పిఆర్ ప్రార్థన చేయండి పిఆర్ గురించి అనేవాడు. అప్పుడు రోజు ప్రార్థన చేస్తున్నారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ అవుట్ ఆఫ్ ద బ్లూ 21 మార్చిలో దే గాట్ ఏ మెయిల్, మీరు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ పిఆర్ అని. కెనడియన్ గవర్నమెంట్ ఆఫ్ కెనడా టుక్ ఏ డెసిషన్ అనమాట. అప్పుడు ఏమని, 2021లో మనం ఎవరిని రానేలేదు బికాస్ ఆఫ్ కోవిడ్, ఇక్కడ ఈ పిఆర్లన్నీ వేకెంట్గా ఉండిపోయినాయి, ఇక్కడున్న వాళ్ళు ఎవరు క్వాలిఫై అయితే వాళ్ళకి పిఆర్ ఇద్దామని మా పాప వాళ్ళకి మెయిల్ వచ్చిందనమాట. విత్ ఇన్ 1 month మెడికల్, పోలీసు వెరిఫికేషన్ అన్నీ చేసేసుకొని ఏప్రిల్లో సబ్మిట్ చేసేసారు. కెన్ యూ బిలీవ్, ఇన్ ఆగస్ట్ దే గాట్ ద పిఆర్. విత్ ఇన్ 4 months వాళ్ళకి
పిఆర్ వచ్చింది, ప్రైజ్ ద లార్డ్. అప్పుడు 22 ఏప్రిల్లో తను ఫైనల్ థీసిస్ సబ్మిట్ చేయాలి. ఆ రోజు అక్కడ కూర్చొని మంచం మీద తను టైప్ చేస్తుంది, ఆన్లైన్ తను డిక్టేట్ చేస్తుంది, వాళ్ళ హస్బెండ్ ల్యాప్టాప్ మీద టైప్ చేస్తున్నారు. చేస్తుంటే సడన్గా తను మంచం మీద నుంచి, ఇద్దరు బెడ్ మీద కూర్చొని చేస్తున్నారు, సడన్గా తను కింద పడిపోయి ఫెయింట్ అయిపోయింది. పడినప్పుడు ల్యాంప్ స్టాండ్ ఉంది, ఆ స్టాండ్ మీద పడి తనకి ఇక్కడ దెబ్బ తగిలింది, బ్లడ్ కూడా వచ్చిందనమాట. 15 మినిట్స్, మోర్ దాన్ 10 మినిట్స్ తను స్టిఫ్గా అయిపోయింది. అంటే షీ వాజ్ లైక్ ఎ కాప్స్ అనమాట, డెడ్ బాడీ లాగా ఉండిపోయింది. మా అల్లుడికి భయపడిపోయి, తను ఒక్కడే ఉన్నాడు, పిల్లలు నిద్రపోతున్నారు, భయపడిపోయి 911 పిలిచాడు. వెంటనే పోలీసు, ఫైర్ వాళ్ళు, మళ్ళీ అంబులెన్స్ అందరు వచ్చారు. వచ్చి పోలీసు ముందు ఈ అమ్మాయికి ఏమైందో చూడకుండా, దెబ్బ తగిలింది, రక్తం వస్తుంది కదా, మా మనవడిని బయటికి తీసుకెళ్ళి, మీ డాడీ మమ్మీ తన్నుకుంటారా, మీ మమ్మీ దెబ్బలాడుకుంటారా, మీ డాడీ కొట్టారా మీ మమ్మీని అని అడిగితే, లేదు లేదు, ఎప్పుడు మా డాడీ మమ్మీ దెబ్బలాడుకోరు అని చెప్పాడంట. తర్వాత మా అల్లుడిని ప్రశ్నించారు, నువ్వేమన్నా ఫిజికల్గా అబ్యూస్ చేస్తున్నావా, మీ ఇద్దరికి ఏమైనా గొడవలు వచ్చినట్టు. లేదు, తను ఫెయింట్ అయిపోయింది, ఇది ఎమర్జెన్సీ కేసు, ఇప్పుడు హాస్పిటల్కి తొందరగా తీసుకెళ్ళిపోవాలి అని చెప్తే వెంటనే అంబులెన్స్లో హాస్పిటల్కి, విఎస్ జనరల్ హాస్పిటల్కి, వ్యాంకోవర్ జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ద సేమ్ వ్యాంకోవర్ జనరల్ హాస్పిటల్లో తను స్పిరిచువల్ కేర్ గివర్ ట్రైనింగ్ అయిందనమాట. ఇంటర్న్షిప్ హాస్పిటల్ స్పిరిచువల్ కేర్ గివర్గా ట్రైన్ అయింది తను. అంటే కౌన్సిలింగ్ చేయాలని వచ్చింది, కానీ హాస్పిటల్ కౌన్సిలింగ్ ఇచ్చారనమాట తనకి. సేమ్ జనరల్ హాస్పిటల్లోనే తనకి జాబ్ కూడా, గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చేసింది తనకి. షీ వాజ్ సెలెక్టెడ్ అనమాట. సెప్టెంబర్ 1 నుంచి తను జాబ్లో జాయిన్ అవ్వాలి. ఇది ఏప్రిల్లో జరిగింది ఈ విషయం. ఏప్రిల్లో జరిగితే, ఏప్రిల్లో అక్కడ వెంటనే తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంఆర్ఐ అన్నీ తీసి, బ్రెయిన్లో ట్యూమర్ ఉంది, ఈ ట్యూమరు మాకు భయంగా ఉంది, ఇది వి డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ మ్యాలిగ్నెంట్ ఆర్ బెనైన్, మాకు తెలియదు కాబట్టి మళ్ళీ టెస్టులన్నీ చేయాలి, ఆపరేషన్ చేయాలి అని చెప్పారనమాట. చెప్తే ఇది మేలో మా గ్రాండ్ డాటర్కి ఇంకో ఫ్రెండ్ ఉంది, కావ్య అని. ఆ పాప తెలుగు వాళ్ళు తెలుగు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు చీర కట్టుకుంటే మా పాప చూసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసిందనమాట. ఆ పాప మదరు ఇండోర్ లేడీ, కానీ షీజ్ ఏ పెడియాట్రిక్ కార్డియాలజిస్ట్ అనమాట, కార్డియాక్ సర్జన్ ఆవిడకి పెడియాట్రిక్ హాస్పిటల్లో ఉంటుంది ఆవిడకి పెడియాట్రిక్ న్యూరో సర్జన్ తెలుసు. అప్పుడు ఆమె కోరి మా పాప ఆమెకు ఫోన్ చేసి చెప్పింది, నాకు ఇలాగైంది, నాకు సర్జరీ అవసరం అని చెప్పారు. అంటే అప్పుడు ఆ అమ్మాయి అన్నది, నేను నా ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ, ఈయన పెడియాట్రిక్ న్యూరో సర్జన్, నేను ఆయన అడుగుతాను, ఆయనకి అక్కడ ఎవరైనా తెలిసేమో వ్యాంకోవర్ జనరల్ హాస్పిటల్లో అంటే ఆయన అడిగింది. ఆయన అన్నాడు, అవును నాకు తెలుసు, అక్కడ ఉన్న సర్జను హెడ్, మేమిద్దరం ఒకేసారి చదువుకున్నాం, ఆయన అడల్ట్స్కి చేశాడు, నేను చిల్డ్రన్కి చేశాను, వాళ్ళు కాంటాక్ట్ హిమ్ అన్నాడు అనమాట. అని ఆయన్ని కాంటాక్ట్ చేసినప్పుడు ఆ డాక్టరు మా పాప కేసు యాక్సెప్ట్ చేశాడు. చేసిన తర్వాత మే 2ని, జూన్ 2ని తన బర్త్డే, 3ని సర్జరీ. ఈ డాక్టర్ తనని కూర్చోబెట్టి చెప్తున్నాడు, ఇది వన్ ఆఫ్ ద డేంజరస్ మోస్ట్ అగ్రెసివ్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్. నీకు 3 months మాత్రమే టైం ఉంది, నువ్వు 3 monthsే బతుకుతావు. నేను ఎంత కష్టపడి సర్జరీ చేసినా 6 నెలల్లో అది తిరిగి మళ్ళీ వస్తుంది. అప్పుడు తిరిగి వచ్చినప్పుడు ఇంకా మేమేం చేయలేము, ఇలాంటిది కేసు నీది అని చెప్తుంటే మా పాప ఏం మాట్లాడకుండా కూర్చుందంట, నో ఎక్స్ప్రెషన్. ఆ డాక్టర్ అన్నాడంట, ఏంటి నువ్వు, నేను ఇలాంటి కేసు చెప్తుంటే నువ్వు ఎక్స్ప్రెషన్ లేకుండా ఉన్నావు అని అంటే, అప్పుడు ఐ నో మై లార్డ్ ఈజ్ సావరెన్, హీ హ్యాస్ కంట్రోల్ ఓవర్ మై లైఫ్, నథింగ్ హ్యాపెన్స్ ఇన్ మై లైఫ్ వితౌట్ హిస్ పర్మిషన్ అని ఆ డాక్టర్ చెప్పిందంట. ఆయన అనుమతి లేకుండా నా జీవితంలో ఏమీ జరగదు అని. ఓహో, నీకు ఫెయిత్ ఉందా, అయితే నేను ఈ జబ్బు గురించి నీకు చెప్పను, నేను చేయబోయే ప్రొసీజర్ గురించి నీకు చెప్తాను,
నేను చేస్తాను, కానీ ఇది బ్రెయిన్ కాబట్టి ఒక్కొక్క మిల్లీమీటరు ఫ్లెష్ని నేను ఆ క్యాన్సరస్ టిష్యూని తీసేయాలి. నా నీడిల్ కనుక కొంచెం నీ రియల్ బ్రెయిన్లోకి వెళ్ళిందంటే ఈ క్యాన్సరస్ టిష్యూ కాకుండా నీకు ఏదన్నా ఎఫెక్ట్ అవుతుంది. తనకి ఇక్కడ లెఫ్ట్ ఫ్రంటల్ లోబ్లో వచ్చిందనమాట, అంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ. ఇదేంటంటే మన స్పీచ్ని కంట్రోల్ చేస్తుంది. ఆయన ఏం చెప్పాడంటే, నా ఏది పొరపాటు జరిగినా, ఈ క్యాన్సర్ ఇలాగున్నా నీ స్పీచ్ పోతుంది, కాబట్టి నేను నీకు అవేక్ సర్జరీ చేస్తాను. అంటే నువ్వు మెలకుగానే ఉంటావు, నేను నీకు సర్జరీ చేస్తానని చెప్పాడు ఆయన. తను అలాగ పడుకోబెట్టి, అంటే మనకి తెలియని విషయాలు చాలా ఉంటాయి, బ్రెయిన్కి నొప్పి ఉండదంట. కాబట్టి ఆయన అన్నాడు, నేను నిన్ను మెలకువతో ఉంచి నేను ఆపరేషన్ చేస్తాను, నువ్వు ఎప్పుడైతే మాట్లాడలేకుండా ఉంటావో అప్పుడు ఆపేస్తానని చెప్పాడంట. 5 గంటలు వాళ్ళు సర్జరీ చేస్తున్నారు, తిన అలా మెలకుగా ఉంది చూడండి. అయితే 5 గంటలు అయిపోయినాక అన్నదంట తను. అప్పుడు ఆపేస్తాడు ఆయన. అప్పుడు ఆపేసి మా అల్లుడిని పిలిచి, నేను ఆపరేషన్ ఈజ్ సక్సెస్ఫుల్, బట్ ఐ డోంట్ నో హౌ మచ్ టిష్యూ ఐ హ్యావ్ లెఫ్ట్, హౌ మచ్ ఐ హ్యావ్ రిమూవ్డ్. ఎంత వదిలేసానో నాకైతే తెలీదు, అది మళ్ళీ ఎప్పుడు గ్రో అవుతుందో కూడా నాకు తెలీదు, కానీ మనం కీమో రేడియేషన్ స్టార్ట్ చేయాలి అని 22 రేడియేషన్స్ మరి కీమో ఇచ్చారనమాట. కీమోలో కూడా దేవుడు ఎంత కృప చూపించాడంటే, తనకి జుట్టు ఊడిపోయింది తప్ప నో అదర్ కాంప్లికేషన్. నాసియా కానీ, వామిటింగ్ కానీ, వెయిట్ లాస్ కానీ, ఓన్లీ హెయిర్ లాస్ అంతే. ఇంకంతకంటే ఇంకేమీ చాలా నార్మల్గా ఉండేదన్నమాట. ఇంకా నన్ను ఎక్కువ ఎంకరేజ్ చేసేది, మమ్మీ ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఎందుకు ఇలాగైపోతున్నావు, నేను ఐఎమ్ ఓకే, గాడ్ నాకు ఏది అన్యాయం చేయడు మమ్మీ అని చెప్పేది నాకు. అయితే ఇదంతట్లో మా పాప ఏప్రిల్లో కదా కోర్సు ఫైనల్ సబ్మిట్ చేయాలి. అప్పుడు తను నాకు జబ్బు వచ్చిందని చెప్తే ఆ కాలేజీ వాళ్ళు అన్నారు, ఇక నువ్వు స్టూడెంట్ కాదు, హాస్టల్ ఖాళీ చేయండి అని. అంటే మేము హాస్టల్ ఖాళీ చేసి ప్రైవేట్ హౌస్లోకి వెళ్ళిపోయాం అనమాట. అంటే థింక్ ఆఫ్ ఇట్, ఇఫ్ షీ ఈజ్ నాట్ ఎ స్టూడెంట్, దే డింట్ అలౌ హర్ టు స్టే ఇన్ ద హాస్టల్, విల్ దే అలౌ హర్ టు స్టే విత్ స్టూడెంట్ వీసా వితౌట్ ఎ పిఆర్? ఇక్కడ మా అమ్మాయి ఉండగలుగుతుందా పిఆర్ లేకుండా? ముందే దేవుడు ప్లాన్ చేసి, అసలు అది తలంచుకుంటే మాకు అర్థం అవదనమాట, వాట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్. మేమేం చేయగలిగి ఉండేవాళ్ళం పిఆర్ లేకపోతే. ఇండియాకి తీసుకెళ్తామా, ఇక్కడ వాళ్ళు ఉండనివ్వరు కదా స్టూడెంట్ వీసా. యూ ఆర్ నో మోర్ ఏ స్టూడెంట్, యూ డోంట్ నీడ్ హ్యావ్ ఏ వీసా అని కదా. అందుకని అసలు అది తలంచుకోమన్నమాట మేము. తర్వాత బికాస్ షీ హ్యాస్ పిఆర్, అసలు ఒక $1 కూడా మేము, ప్రైజ్ ద లార్డ్, వీ డింట్ ఈవెన్ స్పెండ్ ఏ $1. దేవునికి స్తోత్రం, ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. తను చక్కగా బయటకు వచ్చింది. 1 month మాత్రమే తన స్పీచ్ కన్ఫ్యూజ్ అయిపోయేది. అంటే ఆ వర్డ్ తెలుసు, అది తను చెప్పలేకపోయేది. షీ వాజ్ నాట్ ఏబుల్ టు కోఆర్డినేట్ వాట్ షీ ఈజ్ థింకింగ్ చెప్పటానికి. అప్పుడు వాళ్ళు వెంటనే స్పీచ్ థెరపీ ఇచ్చారు. స్పీచ్ థెరపీ ఇచ్చిన వెంటనే తెలుగు, ఇంగ్లీష్, హిందీ 3 ఒకేసారి మాట్లాడటం వచ్చేసింది అనమాట. ఫ్రీగా మాట్లాడటం వచ్చేసింది. అప్పుడు తను కూడా ప్రార్థన చేసుకుందంట, ప్రభువా నువ్వు నాకు కౌన్సిలింగ్ కదా ఇచ్చావు, ఐ నీడ్ టు యూస్ మై మౌత్, డెవిల్ ఈజ్ ట్రయింగ్ టు టేక్ అవే మై స్పీచ్, యు ఆర్ మోర్ పవర్ఫుల్ దెన్ డెవిల్, కాబట్టి యూ గివ్ బ్యాక్ మై స్పీచ్ అని తను ప్రార్థన చేసుకుందంట. అండ్ ఆ డాక్టర్ అది చెప్పినప్పుడు కూడా, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ 40 years ఆఫ్ మై లైఫ్, ఐ హ్యావ్ ఎంజాయిడ్ 40 years ఆఫ్ యువర్ గ్రేస్, ఐఎమ్ నాట్ బాదర్డ్ టు కమ్ టు యూ అని కూడా ప్రార్థన చేసుకునే శక్తి దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడనమాట. అని అవన్నీ తలంచుకుంటే అప్పుడు మేమిద్దరం కూడా, వీఆర్ ఓల్డ్, మాకు ఒక్కతే కూతురు, 2 అబ్బాయిలు, తన్నే మా పెద్దమ్మాయి కాబట్టి వి లవ్డ్ హర్ సో మచ్ అండ్ వీ డోంట్ నో వాట్ టు డూ. మా ఇద్దరికి అసలు ఏమీ పని చేసేది కాదనమాట, బ్రెయిన్ సరిగా. కానీ అంకుల్ ఒకే ప్రేయర్ చేసేవాళ్ళు, దేవా మా పడవలో నువ్వు ఉన్నావు,
మా పడవ నిజంగానే తుఫాన్లోకి వెళ్తుంది, మా పడవ మునిగిపోయే స్థితిలో ఉంది, కానీ నువ్వు మా పడవలో ఉన్నావు, నువ్వు నిద్రపోతున్నా సరే నువ్వు మా పడవలో ఉన్నావు, మేము తీరానికి చేరతాం అని అంకులు ప్రార్థన చేసేవాళ్ళు అనమాట. అప్పుడు ఆ టైంలో కూడా మేము మీ చర్చికి వచ్చి మీకు బైబిల్ స్టడీ తీసుకున్నాం. నేను కూడా ఇండియాలో ఆన్లైన్ బైబిల్ స్టడీస్ తీసుకున్నాను. గాడ్ వాజ్ సో గ్రేషియస్ అనమాట. మాకు బియాండ్ అవర్ కెపాసిటీ, బియాండ్ అవర్ ఇమాజినేషన్ హీ గేవ్ అస్ గ్రేస్. బైబిల్ స్టడీ అందరూ అనేవాళ్ళు, ఆంటీ మీరే యు ఆర్ గోయింగ్ త్రూ సో మచ్ అండ్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, మీరు అలాగే ఈ బైబిల్ స్టడీస్ తీసుకునేవాళ్ళు అని మమ్మల్ని అడిగేవాళ్ళు అనమాట. ఇట్స్ ఆల్ హిస్ గ్రేస్ అండ్ హిస్ గ్రేస్ అలోన్. అంత మనకి అటువంటి దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు సజీవుడు, మనం నమ్ముకున్న దేవుడు జీవం కలిగిన దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు. హీ కేర్స్ ఫర్ అస్. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. కాబట్టి ఇది నా సాక్ష్యం మా పాప గురించి. తర్వాత ఏమైందంటే, వాళ్ళు రేడియేషన్ కీమో అయిపోయిన తర్వాత ఆ డాక్టర్ ఏం చెప్పాడంటే, కెనడాలో ఇంత మాత్రమే ఉంది, దిస్ ఈజ్ ద ఫైనల్, వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్, ఇఫ్ ఇట్ రిలాప్సెస్ దెర్ ఈజ్ నథింగ్ వీ కుడ్ డూ. అంటే అది మళ్ళీ తిరిగి వస్తే మేమేం చేయలేమని ఆ డాక్టర్ చెప్పాడనమాట. అప్పుడు మా అల్లుడు తను అన్నీ ఆన్లైన్ చూస్తుంటే కాలిఫోర్నియాలో ఒక డాక్టరు, హ్యూస్టన్లో ఒక డాక్టరు, ఇందులో స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాలిఫోర్నియాలో ఉన్న డాక్టర్కి ఫోన్ చేస్తే ఆయన నేను యాక్సెప్ట్ చేయను ఈ కేసు, నా వల్ల కాదని చెప్పేశాడు. అప్పుడు హ్యూస్టన్లో ఉన్న డాక్టర్ అన్నాడు, నేను ఇప్పుడు క్లినికల్ ట్రయల్ స్టేజ్లో ఉన్నాను, నువ్వు కనుక నా కేస్ స్టడీ కింద వస్తే ఐ విల్ యాక్సెప్ట్ అని. కేస్ స్టడీ కేసు మేము వస్తాము అని చెప్పారనమాట. అయితే అప్పుడు మా అల్లుడు, హీజ్ అన్ ఎంప్లాయీ ఆఫ్ యుఎస్ కంపెనీ వర్కింగ్ ఇన్ కెనడా అనమాట. కెనడాలో పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన కంపెనీ మెయిన్ కంపెనీ యుఎస్లో ఉందన్నమాట. ఆ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే, ఓకే మేము నీకు L1 వీసా ఇస్తాము, నువ్వు హ్యూస్టన్లో వర్క్ ఫ్రమ్ హోమ్, వాళ్ళ ఆఫీసు కాలిఫోర్నియాలో ఉంటుంది మెయిన్ ఆఫీసు, నువ్వు హ్యూస్టన్లో ఉండొచ్చు, నీ భార్యకి డాక్టర్ దగ్గరలో ఉండొచ్చు, నువ్వు అక్కడ డాక్టర్ దగ్గర ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, అండ్ మోర్ ఓవర్ నీకు ఏమైనా మెడికల్ ఇది ఉంటే కంపెనీ కవర్స్ ఆల్ ద మెడికల్ ఇన్సూరెన్స్, యు ఆర్ అండర్ ద గ్రూప్ ఇన్సూరెన్స్, ఆ గ్రూప్ ఇన్సూరెన్స్లో నువ్వు మెంబర్వి, ఎంత కావాలంటే కూడా ఇస్తామని. అప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ డాక్టర్ని అడిగారు, నీకు ఎంత కావాలి అని అంటే, ఒక్కొక్క సిట్టింగ్కి $20,000 కావాలని చెప్పాడు ఆయన. కానీ మా పాప అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రిలిమినరీ టెస్ట్లని చేసి MRI చేయాలని చెప్పారు. MRI చేసి ఆయన అన్నాడమ్మా, నాతో నీకేం అవసరం లేదు, నీకు అది రికవర్ అవ్వట్లేదు, అది మాడిపోయింది అని చెప్పారనమాట, తగ్గిపోయింది అని చెప్పారనమాట. దిస్ ఈజ్ ద 3rd year, షీ ఎంటర్డ్ ద 4th year నవ్ ఇన్ దిస్ మే అండ్ మేలో కూడా 6 monthsకి ఒకసారి చెకప్ చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. 6 months చెకప్లు కూడా ఇప్పుడు కూడా నో రికరెన్స్ అని వచ్చింది. మేమందరం కూడా నేను ఇలాగా అన్ని చర్చెస్ అయితే మా పాప గురించి ప్రార్థన చేశారు, అన్ని చర్చెస్కి వెళ్ళి నేను ఇలాగ సాక్ష్యం చెప్పాను. ఆంధ్రాలో ఇంకా అన్ని చోట్ల, ఢిల్లీలో కూడా మా పాప చెప్పింది. అయితే ఈ సాక్ష్యం వల్ల దేవుడు ఎంతగానో మహింపరచబడ్డాడనమాట. నేను ఒక చర్చిలో మాట్లాడినప్పుడు ఒక తల్లి ఏడ్చుకుంటా నా దగ్గరికి వచ్చి, నా పాపకి స్టమక్ క్యాన్సర్ ఉంది, నీ పాపని రక్షించిన దేవుడు నా పాపను కూడా ఆరోగ్యవంతురాలుగా చేస్తాడు, నేను నమ్ముతున్నాను, మీ జీవితంలో జరిగింది నా జీవితంలో చేసే దేవుడు నిజమైన దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను అని చెప్పింది. నేను మొన్న ఆ పాప గురించి కలుపుకున్నాను. 1 year అయింది, ఆ పాప కూడా బాగా నార్మల్గానే ఉంది, స్కూల్కి వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. వీ హ్యావ్ ఏ లివింగ్ గాడ్ అండ్ హీ వాంట్స్ అవర్ టోటల్ సబ్మిషన్ టు హిమ్. అంకుల్ చెప్పినట్టు, హీఈస్ ది ఓన్లీ గాడ్, బట్ హీఈస్ ఎ జెలస్ గాడ్. ఆయన జెలస్ గాడ్. ఆయన స్థానం ఇంకెవరికి ఇవ్వనివ్వడు, ఆయనకి మనం వేరే స్థలం ఇవ్వకూడదు. ఇచ్చినప్పుడు ఏలాంటి కష్టాలైనా, ఇంకెంతకంటే పెద్ద కష్టం ఏమొస్తుందని నేను అనుకోను. మేబీ యోబులాటోళ్ళు ఉండొచ్చు, జోబులాగా కష్టాలు పడేవాళ్ళు ఉండొచ్చు, కానీ వాట్ ఎవర్ మే బి ద కేస్, దేవుడు మన ప్రార్థన వినే దేవుడు,
మనకి 3 రకాలుగా జవాబిస్తాడు. ఎస్, వెయిట్, నో. దేవుడు ఎస్ అని ఇమీడియట్గా మనకు జవాబు ఇవ్వచ్చు. వెయిట్, ఐ హ్యావ్ సంథింగ్ బెటర్ ఫర్ యూ, ఆర్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ బ్లెస్సింగ్ అని అయినా మనకు చెప్పొచ్చు. ఒక్కోసారి నో అని కూడా చెప్పొచ్చు. ఆ నోలు కూడా మనకి బ్లెస్సింగే. కాబట్టి మనం చేసే ప్రార్థనలో గొప్పతనం లేదు, మన విశ్వాసంలో గొప్పతనం లేదు, మనలో గొప్పతనం లేదు. కానీ మన ప్రార్థన వినే దేవుడు, హీ ఈస్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ అండ్ కింగ్ ఆఫ్ కింగ్స్. హీ రూల్స్ ది యూనివర్స్. హీ హ్యాస్ క్రియేటెడ్ ద గెలాక్సీస్, హీ క్రియేటెడ్ atoms, హీ క్రియేటెడ్ every single cell and every minute of our life. He is the author and finisher of our faith. Thank you, Jesus. Amen.